ఉన్నట్లయితే, దేవుని పక్షమున ఉన్నట్లయితే సింహము నోట్లో పడకుండా నువ్వు ఉండాలి. నువ్వు దేవుని యొక్క పక్షమున లేకపోయినట్లయితే నీ విరోధి అయిన అపవాది గజిన్ సింహం వలె ఎవడు ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తూనే వెతుకులాడుతుంది. అక్కడ రాయబడుతుంది, వెతుకుతుంది. చూడండి, మనం ఏదన్నా ఒక వస్తువు పోగొట్టుకున్నాం అనుకోండి, దాన్ని వెతుకుతాం, దొరికేంత వరకు కూడా వెతుకుతాం, ఎక్కడ 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 అని. దానికోసం ఎన్ని రోజులై పట్టినా పర్వాలేదు, మనం వెతుకులాడుతూనే ఉంటాం. కాబట్టి మనం ఎప్పుడు దొరుకుతామా అని సింహము, ఆడసింహము, ఎందుకంటే నిక్కి నిలిచి వెతుకులాడుతుందంట మన కోసం. కాబట్టి మనం ఎవరి పక్షమున ఉండాలి? ఎందుకంటే ఇక్కడ రాయబడుచుంది, ఇదిగో ఆ జనము ఆడసింహం వల్లే నిక్కి నిలుచును. కాబట్టి ఆ యొక్క అపవాది అయిన గర్జించు సింహం యొక్క నోటిలో పడకుండా మనం ఉండాలి అంటే మనం దేవుని పక్షమున ఉండాలి. దేవుని పక్షమున ఉన్నవాడు ఏం చేయాలో నేర్చుకుందాం. 1వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. తాను సెలవిచ్చిన ఆజ్ఞ